నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ వారంలో మంచి ముహూర్తం ఖరారు కాగానే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసరావు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసిగిలతో రవిశంకర్కు బంధుత్వం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో చేరేందుకు సమాయత్తమయ్యారు. రవిశంకర్ వియ్యంకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య కూడా పార్టీలో చేరనున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కంది రవిశంకర్ ఒంగోలు నివాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త. టీవీఎస్ ఏజెన్సీతో పాటు నగరంలో రవిప్రియ మాల్తో పాటు రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన చతుర్వాటిక గేటెడ్ విల్లా ప్రాజెక్టును చేపట్టి వ్యాపారవేత్తగా జిల్లా ప్రజలకు సుపరిచితులు. రాజకీయ ప్రజా ప్రతినిధులతో బంధుత్వం, సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. ఒంగోలులో కాపు సామాజిక వర్గానికి అత్యంత ఆప్తుడు. జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు కలిగిన కంది రవిశంకర్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటారు. సేవాగుణం కలిగిన వ్యక్తి. ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తూ దాతృత్వం చాటుతుంటారు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలోకి వస్తుండడంతో కంది రవిశంకర్ ప్రొఫైల్ చూసిన జనసేన అధిష్టానం కానీ కూటమి పార్టీల పెద్దల నుండి సానుకూలత వచ్చింది. ముహూర్తం ఖరారు కాగానే కంది రవిశంకర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో తీర్థం పుచ్చుకోనున్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం వల్ల విలువైన సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చునని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు అన్నారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ బెంచ్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 బెంచ్లను ఏర్పాటు చేశారు. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులను లోక్ అదాలత్లో పరిష్కారం చేయడం జరిగింది. లోక్ అదాలత్లో పరిష్కారం కోసం నిపుణులైన మధ్యవర్తుల సేవలు కూడా వినియోగించుకున్నారు. లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకున్నారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు పీవీఆర్ చౌదరి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద సందర్శనార్థం ఉంచిన చౌదరి భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ పార్టీ నగర కార్యదర్శి పీవీఆర్ చౌదరి అకాల మరణం పొందారు. ఉదయం వారి స్వగ్రామం పొందూరు నుంచి సిపిఐ పార్టీ కార్యాలయానికి వస్తూ ఆర్టీసీ బస్సులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వయసు 55 సంవత్సరాలు. సిఎస్ఆర్ శర్మ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అక్కడే ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్గా పనిచేస్తూ వామపక్ష భావజాలంతో తదనంతర కాలంలో సిపిఐ పార్టీలో నాయకుడిగా, కార్యకర్తగా అనేక ఉద్యమాలలో పనిచేస్తూ ప్రస్తుతం నగర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చౌదరి ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ నాయకునిగా, ముఠా కార్మిక సంఘం నాయకుడిగా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడిగా విశేషమైన సేవలందించారు. సిపిఐ పార్టీ కార్యాలయం మల్లయ్యలింగం భవనంలో భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, రావుల వెంకయ్య, ఉప్పుటూరి ప్రకాశ్రావు, ఎంఎల్ నారాయణ, ముదవర్తి రాఘవరావు, ఎస్డి సర్దార్, కరవది సుబ్బారావు, రామకృష్ణ, పావులూరి అంజయ్యతో పాటు సిపిఎం, సిపిఎంఎల్ వామపక్ష నాయకులు భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. అనేక మంది ఉన్నప్పటికీ
ఇప్పటికే చాలా లేట్ అయింది. వాళ్ళ ఇంటికి మన సోదరు గారి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ముందుండి వచ్చి కలుస్తా, ఇప్పుడు కూడా అన్ని కూడా సమస్యలు కూడా చెప్పుకుంటా మాట్లాడుకుంటుండే వాళ్ళం. అలాంటిది ఆయన కూడా మన పొందూరు మా సొంత మండలం, మా ఊరికి దగ్గర ఊరు. ఈరోజు పొందూరు నుంచి మళ్ళీ రోజు ఇక్కడికి రావటం, మళ్ళీ పొందూరు వెళ్ళటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. దాంట్లో పొందూరు నుంచి బస్సులో బయలుదేరితే హార్ట్ అటాక్ వచ్చి బస్సులోనే చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఎప్పుడు కూడా ప్రజలకు ఏదో విధంగా చేద్దాం అనే ఒక సంకల్పం ఉండే వ్యక్తులు. అలాంటి వ్యక్తి చిన్న వయసులో అందరికీ ఉపయోగపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఉండటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నాకు కూడా ఇందాకే చెప్పారు. కాకపోతే కొన్ని ఇవన్నీ వినాయకుడు బొమ్మలు అన్నీ తిరుగుతా ఇంకా టౌన్లో ఇవన్నీ చూసుకొని అందుకని కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది. కాబట్టి చౌదరి గారు కానీ మన వాళ్ళంతా కూడా అందరూ కూడా వచ్చినారు, పెద్దలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని, ఆయన ఏదైతే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారో ఆ సంకల్పం నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. జోహార్ కామ్రేడ్ పివిఆర్ చౌదరి గారు, జోహార్ కామ్రేడ్ పివిఆర్ చౌదరి గారు. 2029లో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ అన్నారు. మాల ఉద్యోగుల సంఘం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఒంగోలు ఆందోళనలో జడా శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమిలేరియర్ విధానానికి వ్యతిరేకంగా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని హెచ్సీఎం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కలెక్టరేట్ మీదుగా అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దు అంటూ నినదించారు. బీజేపీ ముసుగులో సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిందని, దీనిని తీవ్రంగా మాలలు వ్యతిరేకిస్తున్నామని శ్రావణ్ కుమార్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది మాలలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మాలలు బడుగు వర్గాల పార్టీలకు అండగా ఉన్నారని, కానీ అలాంటి మాలలను క్రిమిలేరియర్ పేరుతో వర్గీకరణ రాష్ట్రాలకు పరిమితం చేస్తూ తీర్పుని ఇచ్చిందని, ఈ తీర్పు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు మంచ మల్లేశ్వరి, మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు, మాల ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు అశోక్, గోపీనాథ్, డేవిడ్, బాబురావు, దళిత సంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు నీలం నాగేంద్రరావు, శాంతారావు, జూలియన్, చప్పిడి వెంగళరావు, బిళ్ళ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని 2029లో కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపబోతుంది మాల జాతి. మాత్రం గుర్తుపెట్టుకోండి. దళితుల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు ఏ విధమైనటువంటి చర్చలు లేకుండా కేవలం భారత అత్యున్నత న్యాయస్థానాన్ని భారతీయ జనతా పార్టీ ముసుగులో ఈ జడ్జిమెంట్ని రాయించి తద్వారా రిజర్వేషన్లు ఎత్తేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది. అటుపక్క వచ్చి తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అసలు జడ్జిమెంట్ ఒక్క అక్షరం బయటకు రాకముందే మేము ఇంప్లిమెంట్ చేసేస్తామని తెలంగాణ గవర్నమెంట్ మేము అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పబట్టే
గత 10 రోజుల ముందు నుంచే ఒక మహానుభావుడు మాకు జడ్జిమెంట్ ఫేవర్గా వస్తుందని చెప్తున్నాడు అంటే ఎంత స్థాయిలో ఈ జడ్జిమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయిందో ఒకసారి ఆలోచించమంటున్నా. ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదండుగా నిలిచింది మాలలు. కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ నిలబెట్టింది మాలలు. ఈ రోజున మాలలకు అన్యాయం చేసే ఏ ఒక్క కార్యక్రమం చేసినా కబడ్డారు గుర్తుపెట్టుకో. రాష్ట్రంలో ఉన్న ప్రతి మాల సోదరుడు, మాల సోదరి, ప్రతి ఒక్క ఉద్యోగి ఇంట్లో ఉండరు, రోడ్డు మీద ఉంటాం, నిరాహారదీక్షలకు చేస్తాం. అవసరమైతే ఎంత తీవ్రమైనటువంటి పోరాటానికైనా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మేము చేయడానికి సిద్ధం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే చంద్రబాబు నాయుడు, దమ్ముంటే రేవంత్ రెడ్డి, మీరు లీగల్ బ్యారికేడ్ని దాటామనుకుంటున్నారు. ప్రజా బ్యారికేడ్ ఉంది గుర్తుపెట్టుకో. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషణంగా నిలబెట్టి మీ బట్టలు ఇప్పకపోతే 2028లో మిమ్మల్ని ఇంటికి పంపించకపోతే ఇది అంబేద్కర్ వాదం కాదు. ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకి విరుద్ధంగా ఇవాళ చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కూటమి ప్రభుత్వాలకి చెప్తుంది ఏంటంటే ఎస్సీలతో ఎస్పెషల్లీ మాలలతో పెట్టుకుంటే చాలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అల్లకొల్లోలం అయిపోయారు. అందులో మీరు ఏమవుతారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైతే అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారో, అంబేద్కర్ గారికి చెప్పులు దండలేస్తున్నారో, అంబేద్కర్ గారి బొమ్మల ముందు మీ సినిమా ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారో అప్పుడే మిమ్మల్ని మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టు లెక్క. ఏది ఏమైనా కూడా మిమ్మల్ని అధపాతాలోనికి తొక్కేది మాత్రం మాలలే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మా వర్గీకరణ ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించము. ఏ విధంగా అయితే మేము పోరాడాలో మాకు ఒక కార్యాచరణ ఉంది, త్వరలో దాన్ని ప్రకటిస్తాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. తస్మాత్ జాగ్రత్త, మాలల జ్యోతికి వస్తే మాత్రం మీ కూటములు పగిలిపోతాయన్న విషయాన్ని మాత్రం తెలియజేస్తున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి అర్బన్ ఆవాస్ యోజన కింద జిల్లాలో 63,279 గృహాలను నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నామని, అందులో భాగంగా ఇప్పటి వరకు 20,415 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పెరుగు శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం 1,654 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని శ్రీ సత్య న్యూస్ కు తెలిపారు. పీఎంవై గ్రామీణ్ కు సంబంధించి 916 గృహాలు మంజూరు కాగా ప్రస్తుతం 52 గృహాలు మాత్రమే పూర్తయ్యాయని, 667 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. జన్మన్ కార్యక్రమం కింద జిల్లాలో 64 గృహాలు మంజూరయ్యాయని, 33 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గృహ నిర్మాణ శాఖ నుండి 100 రోజుల ప్రణాళికలో భాగంగా పీఎంఏవై అర్బన్ బిఎల్సి కింద 318 గృహాలు, గ్రామీణలో 1983 గృహాలు నిర్మాణం చేసేందుకు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ 100 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీటి గ్రౌండ్ కోసం లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలను, మండల అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించడం జరిగిందని తెలిపారు. వీరికి సహాయకులుగా వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. మేము రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తరఫున మన ప్రకాశం జిల్లాలో 63,279 గృహాలు మంజూరైనాయి. వాటిలో 21,415 గృహాలు పూర్తయినాయి. 16,054 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అంతేకాకుండా గ్రామీణ కింద 9,106 గృహాలు మంజూరైనాయి. వాటిలో ఒక 52 గృహాలు పూర్తయినాయి. 2,667 గృహాలు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. అంతేకాకుండా జన్మన్ ప్రోగ్రాం ఉంది. దాని కింద 604 గృహాలు మంజూరైనవి. వాటిలో 33 గృహాలు పూర్తవ్వడం ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 33 గృహాలు. మేము గృహ నిర్మాణ సంస్థ తరఫున ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక 100 రోజుల ప్రణాళిక తీసుకోవడం జరిగింది. వాటిల్లో పిఎంఏవై అర్బన్ బిఎల్సి కింద ఒక 3,018 గృహాలు టార్గెట్ తీసుకున్నాము. అంతేకాకుండా గ్రామీణలో 983 గృహాలు టార్గెట్గా తీసుకొని నిర్మాణం చేస్తున్నాము. ఇవన్నీ 100 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఇవన్నీ సక్సెస్ఫుల్గా పూర్తయ్యేదాని కోసము ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాని ప్రకారం ఏంటంటే ప్రతి లేఅవుట్కి గ్రామంలో మండలానికి తహసీల్దారు, ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈ 3 ఉంటారు అధికారులు. వాళ్ళ 3 మండలంలో ఉండే లేఅవుట్స్ అన్నిటికీ కూడా సమానంగా పంచి సమానంగా వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. అంతేవిధంగా వాళ్ళకి తహసీల్దార్కి అయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, తర్వాత ఎంపీడీఓకి అయితే పంచాయతీ సెక్రటరీ,
వీళ్ళు ఏఈ హౌసింగ్కి అయితే వర్క్ ఇన్స్పెక్టరు, వీళ్ళు సహాయకారిగా ఉండి లబ్ధిదారుల్ని వాళ్ళ గృహాల దగ్గర కలిసి వాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ యొక్క గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 2019 మధ్యలో గృహ నిర్మాణాలు ప్రారంభించి నిర్మాణం చేయించున్న వాళ్ళకి తర్వాత 2019 నుంచి వాళ్ళు కట్టుకున్న ఒక స్టేజ్లు అంటే బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ కానీ స్లాబ్ కానీ కంప్లీషన్ కానీ పేమెంట్లు ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యి మంజూరయ్యి ఉండలేదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి దీనికి సంబంధించి మన జిల్లాలో 14,446 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీటికి 50 కోట్ల రూపాయలు మన జిల్లాకు సంబంధించి రిలీజ్ అవ్వాల్సిన నగదుగా ఉన్నది. కాబట్టి అందరూ కూడా గతంలో నిర్మించుకున్న లబ్ధిదారులందరూ కూడా మా అసిస్టెంట్ ఇంజనీర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వారికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతా చూపించి లబ్ధిదారులు కూడా ఇంటి దగ్గర ఉండి ముందు రోజు చెప్తారు. ఆ రోజు ఇళ్ళ దగ్గర ఉండేసి ఆ యొక్క ఇంటి యొక్క ఫోటోని తీసుకోవడంలో సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పును మాల సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు అన్నారు. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్లో మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హలో మాల చెలో ఒంగోలు కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1997లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందని వెంకట్రావు అన్నారు. ఆనాడు కొందరు స్వార్థపరులు అధికారంలో ఉండి వర్గీకరణను ఏబీసీడీగా విభజించారని తెలిపారు. అయితే 2004లో వచ్చిన ప్రభుత్వం ఆ వర్గీకరణపై కోర్టుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత పార్లమెంట్లో ఆమోదం పొందాలని తీర్పునిస్తే దానిని కొందరు సవాల్ చేస్తూ మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఇది సమంజసం కాదన్నారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు తీర్పు వారికి అనుకూలంగా వస్తుందని ఎలా తెలుసు అని ప్రశ్నించారు. బీజేపీ మనువాదులు కావాలని ఎస్సీలను 2 వర్గాలుగా విభజించారని తెలిపారు. వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగిందని, ఖచ్చితంగా మాలలు అందరూ కలిసి వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. సభకు వేలాది మంది మాల ఉద్యోగులు హాజరయ్యారు. మాల ఉద్యోగుల సంఘం నాయకులు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇది మాల యుద్ధం కాదు. భారతదేశంలో 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాంగ హక్కుల రక్షణ ఉద్యమం. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు నా ప్రజలు పాలకులుగా ఉండాలి, బాధితులుగా ఉండకూడదు. నా ప్రజలు మాత్రం ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం, సెక్యులర్ గా ఈ దేశాన్ని పరిపాలించగలరు. అంత ప్రేమ, అంత సహృదయత, అంత స్నేహశీలత, అంత ఒడమడిక, అంత ఈ అసమానత సమాజం మీద నిజాయితీగా స్పందించేది నా జాతి ప్రజలే. వాడు మాలైనా, మాదిగైనా, రెల్లైనా, పార్టీ అయినా, శవరైనా, ఎవరైనా సరే అంతిమంగా ఈ దేశ ప్రధాని కుర్చీ మీద నా జాతి బిడ్డని, నా చంద్రశేఖర జాతిలో, పశ్చిమాల్లో, అక్కోలేలో, ఇంకెవరైనా నా కుర్చీ మీద, పీఠం మీద కూర్చోబెట్టేంత వరకు మానవుడు అంబేద్కర్ వాళ్ళు నిద్రపోవాలని శబ్దం చేసి ఈ హాల్ నుండి బయటికి వెళ్ళాల్సిందిగా ఇక్కడ ఈ దేశ మూలవాసులైనటువంటి మానవులందరికీ ఒక పిలుపుతోటి కేవలం టెక్నాలజీని వాడుకొని, ఇంటికి కూడా పోకుండా టెక్నాలజీ వాడుకొని పిలిచినంత మాత్రాన కొన్ని వేల మంది ఇక్కడ గుమ్ముకూడినందుకు మాల సోదరులందరికీ, మా రక్త బంధువులందరికీ ధన్యవాదాలు. భవిష్యత్ కార్యక్రమం మనకు చాలా ముందుంది. వీళ్ళలో రిజర్వేషన్ వర్గీకరణ చేసినప్పటికీ వాళ్ళలో కొంత చైతన్యం లేదని ప్రభుత్వం ఆటోమేటిక్గా ఇస్తుంది. కాబట్టి అది గ్రహించినటువంటి మన ఉద్యోగ మిత్రులు అనేకమైన వేదనతోటి, బాధతోటి ఒక కూడిక ఒక చోట ఏర్పడి మనం ఏదో చేద్దాం అని అందరూ కలిసి ఒక చోటకు చేరి
గత 15 సంవత్సరాలుగా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో వినాయక మండపం ఏర్పాటు చేసి విఘ్నేశ్వర పూజలు నిర్వహిస్తుంటామని ఉద్యోగస్తులు తన్నీరు సుజాత తెలిపారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కొత్తపట్నం సముద్ర తీరానికి నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం సందర్భంగా ఉద్యోగులందరూ విగ్రహాన్ని ట్రాక్టర్పై ఎక్కించి మేళతాళాలతో కొత్తపట్నం తీసుకెళ్లారు. నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు గులాములు కొట్టుకుని జై బోలో గణేష్ మహారాజ్ కు అంటూ వీడ్కోలు పలుకుతూ సంబరాలు జరుపుకున్నారు. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 7 రోజుల పాటు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని 8వ రోజు నిమజ్జనానికి కొత్తపట్నం సముద్ర తీరానికి తీసుకువెళ్తున్నామన్నారు. గత 15 సంవత్సరాల నుంచి మన ఒంగోలు నగరపాలక సంస్థ నందు గణేశుణ్ణి పెట్టడం జరుగుతుందండి. అలాగే రెగ్యులర్గా ఈ సంవత్సరం కూడా గణేశుణ్ణి పెట్టి నిమజ్జనానికి తరలిస్తున్నామండి. థ్యాంక్ యూ. గోపాల్ నగర్లోని 5-6 లైన్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మహేష్ తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోని యువకులందరూ ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆనందోత్సాహాల మధ్య గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టామన్నారు. గణనాథుని ఊరేగింపుతో 9వ రోజు కొత్తపట్నం సముద్ర తీరానికి విగ్రహం తరలిస్తామన్నారు. కార్యక్రమంలో విగ్రహ కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అంటే మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి నీరుకట్టు మాలాద్రినాయుడు గారి కుమారుడు నీరుకట్టు సీనన్న, అతనే మనకి ప్రతి సంవత్సరం ఏదైనా కానీ ఎంత కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా తమ్ముడు మీకెందుకు మేము ఉన్నాం, మీరు కానివ్వండి, మీరు ముందుకు వెళ్ళండి, మేము అనేది ఉంటామని చెప్పి అంటారు. ఇప్పటికీ మనం ఒక 4 సార్లు మనం అన్నదానం చేసాం. ఇది 4వసారి. ప్రతిసారి కూడా మొత్తం అన్నే దగ్గరుండి చూసుకునేవాడు. ప్రతిదీ మీది ₹1 కూడా అసలు ఏమొద్దు, మీరు చందాలు కానీ మీరు బొమ్మ వరకు వసూలు చేసుకోండి, మిగతాది మొత్తం నేనే చూసుకుంటా అని చెప్పి మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తాడు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మనం ఆయన ఆధ్వర్యంలోనే మనకు 3,000 మందికి అన్నదానం చేసుకుంటున్నాం. అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో 10 మందికి గాయాలు కావడంతో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన దాడికి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఒక పక్క గ్రామంలో పికెట్ జరుగుతున్న సమయంలో ఉదయం మాటూరు మండలం జంగమేశ్వరపురం అగ్రహారంలో దగ్గరలో వైసీపీ నాయకుడు ప్రభాకర్ రెడ్డికి చెందిన పెట్రోల్ బంక్, గ్రావెల్ క్రషర్లో ఉన్న 2 టిప్పర్లు, జేసీబీ, ప్రొక్రైన్ ట్రాక్టర్కి టీడీపీ వర్గీయులు నిప్పు పెట్టగా అవి పాక్షికంగా తగలబడ్డాయి. మరో 2 లారీలకు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు నగరంలోని శర్మ కళాశాల మైదానం వేదికగా ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పోటీలను సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మండవ మురళీకృష్ణ ప్రారంభించారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి
సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కసుకుర్తి శివప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ దాసరి సురేష్, కో చైర్మన్ సూరవరపు సుబ్బారావు, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, కోఆర్డినేటర్ సుగాలి మధుసూదన్ నాయక్, వేల్పుల విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ గంటనపల్లి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ సంకై వెంకట్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పసల కాసయ్య, ట్రెజరర్ బోరుగడ్డ నాగార్జున, సభ్యులు వేల్పుల వెంకటేశ్వర్లు, పందిపాటి రవి, దావీదు కమిటీ అడ్వైజర్ మాదాసు వినోద్ కుమార్, చిక్కాల కిరణ్, జంగా భాస్కర తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరుగుతాయి. క్రికెట్ టోర్నమెంట్లో 13 జిల్లాల నుండి క్రికెటర్లు పాల్గొన్నారు. for the loss of 2 wickets after completing 12 overs. Excellent delivery. చూడొచ్చు వారిని. 50 runs in 25 balls. 20 బంతుల్లో 37 రన్స్ పరుగులు చేసి ఇంకా క్రీజ్లో కొనసాగుతున్నారు. It's a no ball. Great. కానిస్టేబుల్ గారు ఈరోజు ప్రకాశంలో మొట్టమొదటిసారిగా ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామాల్లో ఉన్న దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించి నూతన క్రీడాకారులకు కూడా అవకాశం కల్పించే దిశగా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చర్యలు తీసుకుంటుంది. దీనికి కావాల్సిన జిల్లా స్థాయిలో ప్రకాశంలో మొట్టమొదటిసారిగా పెట్టడం, అలాగే ఈ ప్రకాశం జిల్లాలో జరిగే ఈ టోర్నమెంట్కు రాష్ట్రం నలుమూల నుండి 13 జిల్లాల నుండి కూడా 3 టీముల కింద తీయడం జరిగింది. నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్. ఈ 3 జోన్ల నుంచి ప్రతిభ చూపిన క్రీడాకారులని వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి 25 వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే రాజస్థాన్ ఉదయపూర్లో జరిగే నేషనల్ టోర్నమెంట్కి పంపడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ప్రాబోస్ నుంచి మళ్ళీ ఒక 20 మందిని బెస్ట్ ప్లేయర్స్ని తీసుకుని వాళ్ళకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నూతన అధ్యక్షులు కేసినేని చిన్ని గారు, కార్యదర్శి సనా సతీష్ బాబు గారు ఈ యొక్క టోర్నమెంట్కి సెంట్రల్ జోను, నార్త్ జోను, సౌత్ జోను పాల్గొంటూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో నుంచి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు ఈ యొక్క పోటీలో పాల్గొంటున్నారు. దీనిలో నుంచి నైపుణ్యం కలిగిన వారిని నేషనల్కి ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి మా యొక్క ఆంధ్ర అసోసియేషన్ ఆర్గనైజర్ సూర్యనారాయణ గారు ఉన్నారు. అలాగే ఈ టోర్నమెంట్ జరగటం ఎంతో సంతోషం. ఈ దివ్యాంగుల టోర్నమెంటు జరగటం ఈ ప్రకాశం జిల్లాలో జరగటాన్ని చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే ఈ దివ్యాంగుల పట్ల ఎవరు కూడా జాలి పట్టడం కానీ కనికర పట్టడం కాదు, కానీ వీరిని ప్రోత్సహించే వాళ్ళు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దాతల సహకారంతో అనేక మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులని వెలుగులోకి తీసుకురావాలనేదే మా యొక్క ప్రధానమైనటువంటి కారణమైనట్టు ఉంది. ఇంకా ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా మన జిల్లాలో కానీ ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందండి ప్రజెంట్. ఈ టోర్నమెంట్కి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో సౌత్ నుంచి, నార్త్ నుంచి, ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, అట్లానే సెంట్రల్ జోన్ నుంచి ప్రతి ఒక్క క్రీడాకారులు స్టేట్ నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చి ఉన్నారు వికలాంగ క్రీడాకారులు. వీళ్ళందరూ కూడా చాలా ప్రతిభ కలిగిన క్రీడాకారులండి. ఇక్కడ జరిగే ఈ టోర్నమెంట్లో నుంచి మనం ఉదయపూర్లో నెక్స్ట్ అక్టోబర్ 15 నుంచి జరిగే నేషనల్ టోర్నమెంట్కి ఇక్కడ ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తారు. స్టేట్కి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి స్టేట్కి వీళ్ళని ఎన్నిక చేయబడుతున్నారు. ఇక్కడ ఈ శర్మ కాలేజ్ గ్రౌండ్స్లో మనకి
ఇక్కడ టోర్నమెంట్ జరగడానికి ముఖ్యంగా మనకు సపోర్ట్ చేసినటువంటి మన లోకల్ లీడర్స్ కానీ లోకల్ సపోర్టర్స్ కానీ చాలామంది కూడా ఉన్నారండి. వాళ్ళకందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకున్నాము. ప్రస్తుతం ఫస్ట్ టైం మొదటిసారి మా ప్రకాశం జిల్లాలో మా ఫస్ట్ అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మా దగ్గర జరగటం అండి. ఫస్ట్ టైము మా ఆధ్వర్యంలో ఫస్ట్ టైం జరుగుతుంది ఇది టోర్నమెంటు. దీనికి ఏసీఏ సపోర్ట్ కూడా మాకు చేస్తున్నారు. కొత్తగా నూతనగా ఎన్నికైన కేసినేని చిన్ని గారు, మరి సానా సతీష్ గారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంది. లంబాడి డొంకలోని వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేడు జరిగిన పూజా కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నాగరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ సభ్యులు శేఖర్ దంపతులు స్వామివారి విగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాన్ని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. गणेश महाराज की जय। तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो शर्मा స్వీట్ అది అక్కడ ఒకటి పెట్టారా? पुष्पान् भवति चन्द्रमापां पुष्पमान् प्रजानान् ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మంగమూరు రోడ్లో సబ్ సెంట్రల్ క్రికెట్ గ్రౌండ్లో బాలుర అండర్ 14 జిల్లా స్థాయి క్రికెట్ సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ సెలెక్షన్లకు జిల్లాలోని నలుమూలల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ సెలెక్షన్లను రాష్ట్ర స్థాయి మాజీ రంజీ క్రీడాకారులు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఈ సెలెక్షన్లకు జిల్లా నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సెలెక్షన్ అనంతరం ప్రతిభ కనపరిచిన 33 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. కొరసపాడు మండలం రావినుతల గ్రామంలో క్రికెట్ స్టేడియంలో ప్రకాశం జిల్లా క్రికెటర్స్ ఆధ్వర్యంలో 2 రోజులు మ్యాచ్లు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో 15 మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు అక్టోబర్ 1 నుండి కడప, అనంతపురంలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లలో పాల్గొంటారని ప్రకాశం జిల్లా క్రీడా స్టేషన్ సెక్రటరీ కారసాల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సెలెక్టర్గా మాజీ రంజీ ప్లేయర్ తాటికొండ వంశీకృష్ణ, మాజీ స్టేట్ క్రీడాకారులు శ్రీకృష్ణ విజయ్ కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు, సభ్యులు ఎస్కే అనిల్, బచ్చు శ్రీనివాసరావు, కొల్ల మధు, నవీన్, హనుమంతరావు, రామకృష్ణారెడ్డి, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం జిల్లాలో ఇది ప్రారంభ దశ. ఫస్ట్ అండర్ 14 అంటే క్రీడాకారుల్లో మొట్టమొదటి ఎంపిక కార్యక్రమం. ఇందు నుంచి జిల్లా నుంచి మంచి క్రీడాకారులను ఎంపిక చేసి ముందు జిల్లాలో మంచి టీం తయారు కావాలి, మంచి కార్యక్రమాలు జరగాలంటే ఇదే ప్రారంభ దశ. ఎందుకని పూర్తిగా దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేసి మంచి టీం ఎంపిక చేసి ముందు రోజుల్లో ప్రకాశం జిల్లా నుంచి మంచి క్రీడాకారులు తయారై అంతర్రాష్ట్ర పోటీల్లో కానీ అంతర్జోనల్ పోటీల్లో కానివ్వండి, మిగతా రాష్ట్ర పోటీల్లో మరియు దేశీయవాళీ పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనపరిచి
మన జిల్లా పేరు నిలబెడతారని ఆశిస్తున్నాము. అలాగే దీనికి అసోసియేషన్ సభ్యులందరూ కూడా పూర్తిగా దీని మీద జిల్లాని పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అలాగే జిల్లాలో మంచి క్రికెట్ స్టేడియం, పర్మనెంట్ స్టేడియం ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆల్రెడీ మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. ఆ దిశగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక స్థలం ఎంపిక చేసుకొని దాంట్లో మంచి స్టేడియం నిర్మించి జిల్లాలోని క్రీడాకారులకి మంచి సదుపాయం ఏర్పాటు చేసి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని. ఇదే ఈ సంవత్సరానికి చివరి సెలక్షన్స్ అండర్ 14. ఇందులో నుంచి ఎంపిక చేసుకున్న 28 మందిని రేపు ఎల్లుండి మ్యాచ్ల ద్వారా ఒక 15 మందిని టీము తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అండర్ 23 జిల్లా కేంద్రం నుంచి టీం వెళ్ళడం జరిగింది గుంటూరు జిల్లాలోకి. అందులో మన వాళ్ళు నిన్న జరిగిన మ్యాచ్లో 3 సెంచరీలు కొట్టడం, అదేవిధంగా జోన్కి 6 మంది క్రీడాకారులు ఎంపిక కూడా చేయడం మనకి సెలక్షన్స్ ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. ఇది మంచి శుభ పరిణామం. రాబోయే కాలంలో అన్ని ఏజ్ గ్రూపులకు సంబంధించి మంచి క్రీడాకారులని సెలెక్ట్ చేయడం, వాళ్ళకి అన్ని సదుపాయాలతో సెలక్షన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్స్ క్రికెట్ కూడా గత 10-12 సంవత్సరాల నుంచి మన ప్రకాశం జిల్లాలో కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. సుధారాణి, అదేవిధంగా మల్లిక, సీనియర్స్ వాళ్ళు. అదే రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి మహిళా క్రికెట్ టీంను కూడా మంచిది ప్రకాశం జిల్లాకి అందించడం జరుగుతుంది. పంగులూరు మండలం భగవాన్ రాజుపాలెం గ్రామంలో సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామస్తులు వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చలిచమ హరీష్, వినీలా, గుంటుపల్లి రాజశేఖర్, ప్రియాంక దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో 11 సంవత్సరాలుగా వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అర్చక స్వామి కేశవాచార్యులు తెలిపారు. గ్రామస్తుల నుంచి విరాళాలు సేకరించిన అనంతరం 1.50 లక్షల నగదుతో మందిరంలో ఉన్న వినాయకుడిని కరెన్సీతో అలంకరించారు. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో 8వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. భగవాన్ రాజుపాలెంలో గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క సన్నిధిలో ఆ మండపంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వర్షే ప్రయుక్త ప్రసిద్ధి వినాయక స్వామి వారి యొక్క మూర్తిని ఇప్పటికి సుమారు 11 సంవత్సరాల నుండి జరుపుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క కార్యక్రమానికి ఈ రోజున ఈ వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క మూర్తిని సమర్పించినటువంటి వారు హరీషు, వినీలా దంపతులు సమర్పించి స్వామివారి యొక్క పూజా కార్యక్రమానికి గాను తగినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసి ఉన్నారు. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు గుంటుపల్లి వెంకట్రావు, ధర్మపత్రి పద్మావతి, వారి కుమారులు రాజశేఖరు, ధర్మపత్రి ప్రియాంక, మిగిలిన వారి సత్తానం 50 మంది కలిసి ప్రియాంక, వారి కుమారులు పవన్ సాయి, కుమార్తె కుందన ప్రియ అన్నటువంటి వారు ఈరోజు స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని విశేషంగా కార్యక్రమాన్ని జరుపుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది సిద్ధి వినాయక స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రజలందరికీ కూడా సమర్పించమని వారు కోరుకొని స్వామివారిని విన్నవించుకున్నారు. ఈ విధంగా నక్కల సామాజిక వర్గానికి చెందిన జీవన శైలి ప్రమాణాలు మెరుగుపరచాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు అన్నారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద రహదారి పక్కన చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంచార నక్కల జాతి కుటుంబాలు 70కి పైగా ఉన్నాయని, వారికి సరైన ఇల్లు, విద్యుత్ సౌకర్యం లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, రహదారిపైన వంటవార్పు చేసుకుని జీవిస్తున్నారన్నారు. వీరి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి, మహిళా మోర్చా ఇన్ఛార్జ్ తీగల సత్యవతి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి తదితరులు
నక్కల సామాజిక వర్గం వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఉండే ఇల్లు కట్టింది మొత్తం తరమే అప్పుడే లేస్తాయి కోర్టులు లేస్తాయి. మాది 60 కుటుంబాలు. మేము ఆడ వదిలేసి వాన వచ్చి ఎండగా వాన వచ్చి ఇంకా జలకాయ మొత్తం నీళ్ళు వచ్చి దాకా నీళ్ళు వచ్చేస్తే మళ్ళీ ఆ పిల్లకాయ జలకాయ తీసుకొచ్చి ఒక ఆట ఆట కాపాడారు. ఉండరు కాపరా అక్కడ 2 సంవత్సరాలు 3 5 సంవత్సరాల దాకా ఆట ఉండదు. అక్కడ నుంచి మళ్ళీ కొట్టుకుపోయి వస్తే మళ్ళీ ఆ కుర్చీ మాటూరులోని రాయల్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెల్ప్ టీఐ ప్రాజెక్ట్ బివి సాగర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ వీరగంధం శ్రీనివాస్ పాల్గొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపకూడదని సాగర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్టీ సెంటర్ ద్వారా ఉచిత వైద్య పరీక్షలు మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల కోసం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1097 పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మాటూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐసీటీసీ కౌన్సిలర్ శానం శ్రీనివాసరావు, రావి అంకమ్మ చౌదరి, మాటూరు అవుట్ రీచ్ వర్క్ కె దుర్గా, పీఈలు రూతు, సల్మా, ప్రమీల, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. టెస్టింగ్ అనేది సంవత్సరం ఒకసారి మనం పెట్టేటప్పుడు మన షుగర్ ఉందా, ఏముంది, తర్వాత ఏం జబ్బులు అనేది తెలుసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. సో ఇటువంటి ఇవన్నీ మీరు తెలుసుకోవడం వల్ల, కానీ ఏం చేశాడంటే 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు 1000 రూపాయలు ఇస్తా కూడా అతన్ని ఆ బ్లేడ్ మార్చాలి అని అడగాల. ఏమడగల? ఆ బ్లేడ్ నాకు చేసి క్రాప్ చేసేదానికి బ్లేడ్ మార్చావా, కత్తిని శుభ్రం కడిగాలి అని అడగాల. అది అడగడం ఎంతసేపు పట్టింది? 1 నిమిషం కదా. ఇరగొట్టిన బ్లేడ్ ఎంత అయింది? 10 రూపాయలు. ఈ 2 విషయాలు అడగకుండా ఇతను త్వరగా క్రాప్ చేసుకుని తన స్టైల్ మొత్తాన్ని జనాన్ని చూపించుకోవాలని చేయించుకున్నాడు. 6 నెలల తర్వాత అతనికి ఆ చేసిన అతను హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న అతను చేసేయడం వల్ల అతను ముందు అక్టోబర్ 12 వరకు 8 రకాల అంశాలు తీసుకున్నారు. మొదటి అంశం హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా సోకుతుంది, టోల్ ఫ్రీ 1097 గురించి, తర్వాత సుఖవంతమైన లైంగిక అలవాట్లు అంటే అసలు ఎటువంటి లైంగిక అలవాట్లు గురి కాకుండా మంచి లైంగిక అలవాట్లు ఎట్లా ఉండాలి, కండోమ్ అనేది ఎట్లా వినియోగించుకునే అవసరాల పరిస్థితుల్లో, తర్వాత రకరకాల అంశాలు 8 అంశాలు రూపొందించారు. ఇవన్నీ కూడా కాలేజీల్లో అంగన్వాడీ టీచర్స్కి, ఏఎన్ఎంలకి, డాక్టర్స్కి, ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకి సమావేశాలు ఏర్పాటు చేసి దీన్ని అవగాహన కలిగించాలి. ఈ వ్యాధి నిర్మూలన కోసం మనం ప్రయత్నించాలి. అంతిమ లక్ష్యం ఏంటంటే 2030 కల్లా, ఎప్పటికల్లా 2030 కల్లా భారతదేశంలో ఒక కేసు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఉండకూడదు. సో ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. ఈ రోజున మేము 5 వారాల్లో చివరి రోజు ఈరోజు గత 4 వారాలుగా జిల్లాలో అన్ని కాలేజీల్లో అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేస్తూ వచ్చాం. ఈ రోజున మీ రాయల్ కాలేజీలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మన కరస్పాండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు అనుమతులు ఇవ్వడం జరిగింది. మీ అందరికి కూడా ఈ ఎలగొండ మీకు తెలుసా? శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. చప్పట్లు
చప్పట్లు కొట్టే చేతుల సంఖ్య పెరిగినప్పుడు మన భుజాన్ని తట్టిన చేతులను మర్చిపోకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.